ఎంతో మంది సాక్ష్యం ఇస్తారండి. ఈవెన్ మా కుటుంబంలో కూడా మా నాన్నగారు చాలా చిన్న పాస్టర్ గారు, చాలా పేద పాస్టర్ గారు, విద్యా అర్హత లేని పాస్టర్ గారు మా నాన్నగారు. మరి ఎన్నో నిందలు, ఎన్నో బాధలు. మరి మోజెస్ మైదుకూరి పాస్టర్ గారు తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలో ఉంటారు, మ్యారేజ్ రిజిస్ట్రార్. ఆయన ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో అవమానాలు, కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించారు. బాల్య వయసులోనే దేవుని నమ్ముకొని అన్యులుగా ఉంటూ యవన దశలోనే దేవుని నమ్ముకొని దేవునికి 10వ వంతు దశంభాగాలు ఇస్తూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోతూ దేవుని యొక్క పరిచర్యలు ముందుకు కొనసాగిపోతున్న మా నాన్నగారిని చూచి ఎంతో మంది ఎన్నో రకములుగా అవమానపరిచేవారు. ఎందుకంటే ఈయన వేరే మార్గం లేక బ్రతుకు తెరువు కోసం ఈ విధంగా సేవ చేస్తున్నారంటే నేను ఎంతో బాధపడుతూ, ఏంటి నాన్న ఇలా అంటున్నారు అంటే, పర్వాలేదమ్మా పట్టించుకోవద్దని చెప్పేవారు. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆయన అవమానాలు పడి, కష్టాలు, నిష్ఠూరాలు, నిందలు పడి మమ్మలను ఉన్నతంగా విజయవాడ సెయింట్ ఆంథనీస్ RCM స్కూల్లో చదివించారు, పెళ్ళ కాలేజీలో చదివించారు, చెన్నైలో BTH చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అదేవిధంగా నాకు ఒక తమ్ముడు మంచి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మంచి IBM కంపెనీలో ఉద్యోగం చేయడానికి దేవుడు కృపనిచ్చారు. మొదట మా స్థితి అయితే కొద్దిగా ఉంది, కానీ ఆయన నీతికి నిలబడి దేవుని సన్నిధి యథార్థంగా జీవించి ఉన్నాడు. కాబట్టి మొదటైతే మా స్థితి చాలా కొద్దిగా ఉంది, కానీ ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నతంగా మా కుటుంబాన్ని దేవుడు హెచ్చించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. గ్లోరీ అంటూ గాడ్. రియల్లీ తండ్రి గారు చేసిన సేవ, తల్లి గారు చేసిన ప్రార్థన బిడ్డలకు ప్రాకారంగా ఉండి ఎంతో ఉన్నతంగా దేవుడు మా కుటుంబాన్ని దీవించడానికి కృప చూపించి ఉన్నాడు, నీతిని అనుసరించి ఉన్నాడు. మరి ఎన్ని మాటలు, ఎన్నో అవమానాలు, నిందలు, కష్టాలు, నిట్టూర్పులు, నిష్ఠూరములు ఎదురైనప్పటికి కూడా మారు మాట్లాడేవారు కాదు, మారు మాట్లాడనిచ్చేవారు కాదు. మీరు పట్టించుకోవద్దమ్మా, దేవుడే చూసుకుంటాడు అంటూ ఎంతో పరిచర్యలో ఎన్నో గ్రామాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో ప్రాంతాల్లో విరివిగా సేవ చేసిన దైవజనుల కుమార్తెగా ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకు నిజంగా ఎంతో నేను గర్విస్తున్నాను. దేవుని నామంన అతిశయిస్తూ అనేకులకు మేము వాక్యాన్ని వెదజల్లేవారుగా దేవుడు మా యొక్క పరిచర్యను ఉన్నతంగా దీవిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటే, దేవుని దృష్టిలో ఆయన ప్రణాళికలో ఎన్నిక చేయబడిన వారుగా ఉంటే, ఈ భూలోకములో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నిష్ఠూరములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. తగిన సమయము మందు దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో కూడా అటువంటి సాక్ష్యం ఉండి ఉండవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబంలో అటువంటి సాక్ష్యము ఉంటుంది. ఎటువంటి వారికైనా కూడా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ గమనించినట్లయితే ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది. మరి ఆ సాక్ష్యం బట్టి నీవు కూడా ఎల్లప్పుడూ దేవుని నామమును హెచ్చించే దానివిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ బిడ్డలారా, నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తులను దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఎప్పుడైతే నీతిని ప్రేమించే వారముగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని దృష్టికి యథార్థముగా ఉంటామో, దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిని మరి తోడి వారి కంటే మనలను ఉన్నతముగా హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకించు దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వ్యర్థమైన దానిని మనసులో పెట్టుకొనక, కపటముగా ప్రమాణము చేయక, వ్యర్థమైన మాటలు నాలుకతో ఉచ్చరింపకుండా ఉన్నప్పుడు దేవుని యందు మనము మరి ఆశీర్వాదము నొందిన వారముగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యందు మనము నీతిమంతులముగా తీర్చబడతాం. దేవుని యందు మనం నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుని దృష్టిలో మనము నీతిమంతులముగా ఉండాలి అంటే మనము నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీతికి తగినట్లుగా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయాలి అంటే పవిత్రులముగా, యథార్థవంతులముగా, నీతిమంతులముగా మనము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 11వ అధ్యాయంలో 7వ వచనంలో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము
చేసేదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది చెప్తూ ఉంటారు, వారి యొక్క జీవిత చరిత్రలో చెప్తూ ఉంటారు చాలా మంది ఏంటంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నానండి, గంటల తరబడి మోకరించి ప్రార్థన చేయించున్నాను, ప్రయోజనం లేదు, ప్రభువారితో నాతో మాట్లాడట్లేదు, ప్రభువారు నన్ను దర్శించట్లేదు, నాకు ఎటువంటి దర్శనములు రావట్లేదు, నాకు ఎటువంటి కళలు రావట్లేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు వస్తాయి? మనము మొదట మన యొక్క పాపమును ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. మనము దేవునికి ప్రార్థన చేయనప్పుడు దేవునితో మనుషునికి సంభాషణ అని గుర్తెరగాలి. దేవుని యందు మనము మన పాపములు ఒప్పుకొని అతిక్రమములు విడిచిపెట్టుకొని యథార్థముగా దేవుని సన్నిధిలో కపటము లేకుండా విరిగినలిగిన హృదయంతో ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభు వారు మన యందు శ్రద్ధ నిలిపి ముఖ దర్శనము చేస్తారు. ఇక్కడ తేట తెల్లగా రాయబడి ఉన్నది లేఖన భాగంలో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఎస్, మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుత దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నీతిని ప్రేమించిన దేవుడు, మనలను కూడా నీతిని ప్రేమించమంటున్నాడు. దుర్నీతిని ద్వేషించే దేవుడు, మనము కూడా దుర్నీతిని దూరముగా ఉంచేవారముగా, శుద్ధమైన మనసు, శుద్ధమైన హృదయము, శుద్ధమైన నాలుక, శుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన తోటి వారి కంటే మనలను హెచ్చుగా దీవించి హెచ్చించి ఆయన గుడారంలో అతిథిగా ఉండడానికి కృప చూపిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుత కార్యములు చేయదు. వాట్ మైటీ గాడ్ వి సర్వ్. మరి అద్భుత కార్యములు చేయ దేవుడు, అద్భుత దేవుడిని మనం కలిగి ఉన్నాం. నీతిమంతుడైన మన ప్రభువాన్ని మనము మరి అనుసరిస్తున్నాం. ఆయన యొక్క అడుగు జాడల్లో నివసిస్తున్నాం. నిత్య రాజ్యవ్యాప్తి కొరకు మనము సిద్ధపడుచున్నాం. మనము నీతిని అనుసరించే వారముగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్య సమయంలో దేవుడు చేసే అద్భుత కార్యాలను మనము మరి చూడాలి. దేవుడు చేసే అద్భుత కార్యాలను మనము గుర్తెరగాలి. మరి దేవుడు మన స్థితి మొదట కొద్దిగా ఉండవచ్చు, అనేకుల చేత అవమాన పాలు అవ్వచ్చు, అనేకులు నిందలు నిష్ఠూరములతో మరి మనల్ని బాధ పెట్టవచ్చు, కపటమైన మాటలతో మనల్ని ద్వేషించవచ్చు. కానీ మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించు ఆయనకిష్టమైన బిడ్డలుగా జీవిస్తే ప్రభువారు నిశ్చయముగా ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మన యొక్క నివాస స్థలాన్ని ఆనంద తైలముతో నింపి ఆయన అభిషేకించి హెచ్చిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ నివాస స్థలాన్ని హెచ్చించారు అంటే నిన్ను హెచ్చించినట్లే. నివాస స్థలములో నివసించిన నిన్ను ప్రభువారు హెచ్చిస్తారు. దేవుడు ఉన్నతమైన ఉద్యోగములతో, ఉన్నతమైన మరి ప్రమోషన్లతో, ఉన్నతమైన చదువులతో, ఉన్నతమైన ఆశీర్వాదములతో నిన్ను దీవిస్తారు. దీవించినప్పుడు నీ యొక్క మొదటి స్థితి నువ్వు మర్చిపోకూడదు, కానీ ఇంకా ఎక్కువగా దేవుని నామమును స్తుతించి మహిమపరిచేవారముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రియమైన తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన ప్రియబిడ్డలారా, వాక్యాన్ని విని హృదయంలో నొచ్చుకొనక వాక్యానుసారముగా జీవితములను మరి కట్టుకుంటూ ఆత్మీయ జీవితముగా బలపరుచుకుంటూ కడవరి ఎంత దినాల్లో, యొక్క ఉగ్రత దినాల్లో, అపాయకరమైన దినాల్లో దేవునికి ఇష్టమైనది మనము చేసి దేవునికి ఇష్టలుగా జీవించి ఇష్టానుసారమైన జీవితములను మనము అనుసరింపక దేవునికి ఇష్టమైనది మనము చేసి వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఆయన నామమును ఆశ్రయించే వారముగా ఉంటూ ఉన్నతంగా దీవించబడాలని ప్రభువారు చేయముగా మనం నుండి కోరుకుంటున్నారు.